తగ్గింది. హౌస్ బర్గరీ బై నైట్ చాలా పెద్ద ఇరిటేటింగ్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇల్లు లాక్ చేసి బయట వెళ్ళిన నైట్లో ఏదో దొంగ వచ్చి దొంగతనం చేస్తారు, ఆ భయం ఉండేవారు. సో అది కూడా తగ్గింది, ఆల్మోస్ట్ 15% తగ్గింది. రేప్ అటెంప్ట్ టు మర్డర్లో సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఉంది, ఆల్మోస్ట్ 33%, 1/3 రిడక్షన్ ఉంది అటెంప్ట్ టు మర్డర్లో. సో ఈ విధంగా చూస్తే సొసైటీలో ఒక చట్టంకి గౌరవం ఇవ్వడానికి ఒక సిచ్యువేషన్ వచ్చింది. చట్టంతో భయపడి క్రిమినల్ ఎలిమెంట్స్ బయట వచ్చి అది అటెంప్ట్ టు మర్డర్ ఇన్సిడెంట్స్ చేయడానికి భయపడుతున్నారు. ఆ కారణంతో ఆ కేసెస్ కూడా తగ్గింది. ఈ అందరు పనికి డీటెయిల్ మీకు మన యాన్యువల్ రిపోర్ట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని హెడ్ వైజ్ 27 హెడ్స్లో ఏ హెడ్లో ఎంత తగ్గింది ఎంత పెరిగింది అది అన్ని విషయం ఉంది. కానీ ఓవరాల్ చూస్తే మేజర్ హెడ్స్లో క్రైమ్ తగ్గింది, రికవరీ పెరిగింది. తర్వాత గాంజాయి చాలా ఇంపార్టెంట్. మనము ఒక సంవత్సరం నుంచి చేసిన హార్డ్ వర్క్, మన ఆఫీసర్ చేసిన రెగ్యులర్ పెట్రోలింగ్, మారుమూల ప్రాంతాల్లో కూడా విజిట్ చేసి అబండెంట్ ప్లేసెస్లో నైట్ రేడ్ చేసి ఈ డాగ్స్ యాంటీ-నార్కోటిక్స్ మనకి వాడుకుంటే ఆ నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరిగింది. 2024లో 95 అయితే ఈ సంవత్సరం 115 కేసెస్ చేయడం జరిగింది. కానీ రికవరీ నార్కోటిక్ సబ్స్టాన్స్ మాదక ద్రవ్యాల రికవరీ ఆల్మోస్ట్ 5 times పెరిగింది. 24లో 25 కేజీ 55 కేజీ ఉంటే ఈ సంవత్సరం 250+ కేజీ జరిగింది. సో ఈ విధంగా అన్ని విషయంలో పోలీస్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. కొన్ని విషయంలో సైబర్ క్రైమ్ ఉండొచ్చు, ఉమెన్ సేఫ్టీ ఉండొచ్చు, కంటిన్యూస్గా విజిలెంట్ ఉండడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో కూడా మనము చూస్తాము. ఈ నెక్స్ట్ ఇయర్లో ఏ విధంగా మనకు ఎక్కడ మనకు ఇంప్రూవ్మెంట్కి అవసరం ఉంది అది కూడా మనము డిస్కస్ చేసి నెక్స్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్లో అది అని ఇంప్రూవ్ చేసి ఈ సంవత్సరం చేసిన పనికి ఫర్దర్గా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి ఆ విధంగా కూడా నెక్స్ట్ ఇయర్ కోసం ప్లాన్ చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.